Hey Soul family, welcome back to the channel. This is Peacock Feather Tarot. ఈరోజు మనం మకర రాశి వారికి మే 17 నుండి 23 వరకు ఎలా ఉంటుందో టారో ద్వారా గైడెన్స్ తీసుకుందాం. షఫుల్ చేసి మనం ఒక 6 కార్డ్స్ తీసుకుందామండి మన గైడెన్స్ గురించి అని చెప్పి. ప్లీజ్ యూనివర్స్, ప్లీజ్ గైడ్ us. మకర రాశి వారికి ఈ వారం ఎలా ఉండబోతుంది? లవ్ అండ్ కెరీర్, పర్సనల్ లైఫ్, ప్లీజ్ గైడ్ us. 6 కార్డ్స్ తీసుకున్నాము. టాప్ ఆఫ్ ద డెక్లో పేజ్ ఆఫ్ వాండ్స్. మనకి ఏమేం కార్డ్స్ వచ్చాయో చెక్ చేద్దాం. 5 ఆఫ్ వాండ్స్, 8 ఆఫ్ కప్స్, strength, the fool, the hierophant, nine of swords. కార్డ్స్ అన్నీ మీకు చక్కగా కనిపిస్తున్నాయని అనుకుంటున్నానండి. మకర రాశి వారికి మే 17 నుండి 23 వరకు ఈ వారం ఎమోషనల్ చేంజెస్, ఇన్నర్ స్ట్రెంగ్త్, ఇంపార్టెంట్ డెసిషన్స్ మరియు మెంటల్ స్ట్రెస్ని ఓవర్కమ్ చేసే ఎనర్జీ కనిపిస్తుందండి. మొదట కొంత టెన్షన్ మరియు కన్ఫ్యూషన్ ఉన్న చివరికి కొత్త డైరెక్షన్ మరియు మెచ్యూరిటీ వైపు మూమెంట్ కనిపిస్తుంది. మీ కార్డ్స్లో ఎనర్జీ ఇలా ఉందండి. ఓవరాల్గా మే 17 నుండి 23 వరకు వారం స్టార్టింగ్లో మనకి 5 ఆఫ్ వాండ్స్ వచ్చింది. వీక్ మొదట కొంత కాన్ఫ్లిక్ట్ ఎనర్జీతో ఉండొచ్చండి. మీకు ఆర్గ్యుమెంట్స్, కాంపిటీషను, మిస్అండర్స్టాండింగ్స్, స్ట్రెస్, టూ మెనీ ఆప్షన్స్. ఈ సమయంలో వర్క్ ప్లేస్ లేదా ఫ్యామిలీ లేదా రిలేషన్షిప్లో చిన్న చిన్న విషయాలు పెద్దగా అనిపించవచ్చు అని ఈ కార్డు చెబుతుంది మనకి. అన్నెసరీ ఆర్గ్యుమెంట్స్ అవాయిడ్ చేయాలండి. అన్నెసరీగా ఆర్గ్యుమెంట్స్ ఏమన్నా మీరు పిలవకుండానే వస్తున్నాయి అంటే మీరు కొంచెం సైలెంట్గా ఉండటం మంచిది. వాటి వల్ల మీకు ఏ ఉపయోగం ఉండదు, అనవసరమైన స్ట్రెస్ తప్ప. ఇంకా కాంపిటీషన్ మొదలవుతుంది, అనవసరంగా మిస్అండర్స్టాండింగ్స్ వస్తాయి. ఎక్స్క్యూజ్ మీ, మిస్అండర్స్టాండింగ్స్ వస్తాయి. సో ఏదైనా అవసరం లేదు అంటే మీరు ఆర్గ్యుమెంట్ని అక్కడతోట వదిలేసి పక్కకి వెళ్ళిపోండి కొంతసేపు. ఒకవేళ ఇంట్లో ఆర్గ్యుమెంట్స్ జరుగుతున్నట్లయితే బయటికి వెళ్ళి టీ తాగేసి రండి. ఆర్గ్యుమెంట్స్ ఏమన్నా ఉంటే అవాయిడ్ చేసేయండి మ్యాక్సిమం ఈ వారం స్టార్టింగ్లో. దానివల్ల మీకు అనవసరంగా స్ట్రెస్ వస్తుంది. యూ డోంట్ డిజర్వ్ దట్ యాక్చువల్లీ. మకర రాశి వాళ్ళు 8 ఆఫ్ కప్స్ అండి. తర్వాత మనకి ఈ వీక్లో ఎమోషనల్ విత్డ్రాల్ కార్డ్ అనమాట ఇది. ఎమోషనల్లీ యూ డోంట్ వాంట్ టు పుట్ ఎనీ ఎఫర్ట్, యూ డోంట్ వాంట్ టు షో ఎనీ ఎమోషన్స్. ఎమోషనల్ విత్డ్రా కార్డ్ అనమాట. ఈ వీక్ ఒక సిచ్యువేషన్ నుంచి ఎమోషనల్లీ డిస్టెన్స్ తీసుకోవాలి అనిపించవచ్చు. తీసుకోండి, పర్లేదు. గొడవ పెట్టుకునే కంటే మీరు కొంచెం డిస్టెన్స్ మెయింటైన్ చేయడమే మంచిది. ఇది నాకు నిజంగా హ్యాపీనెస్ ఇస్తుందా అని ఆలోచించే అవకాశం కూడా ఉంది. కొన్ని ఓల్డ్ ఎమోషన్స్ లేదా డిసప్పాయింట్మెంట్ నుంచి బయటపడే ప్రయత్నం చేస్తారు. ఇది హీలింగ్ ఎనర్జీ ప్రారంభంగా కూడా చూపిస్తుందండి. మీరు ఎప్పుడైతే కాన్ఫ్లిక్ట్ని, గొడవల్ని వదిలేస్తారో ఆటోమేటిక్గా మీ సోల్ హీలింగ్ని కోరుకుంటుంది. ఆటోమేటిక్గా హీల్ అవుతుంది కూడా. ఎందుకంటే దాన్ని డిస్టర్బ్ చేసే వాళ్ళు ఎవరు లేరు. మనకు ఏదైనా ఒక దెబ్బ తగిలిందనుకోండి, పొద్దుగూకలు దాని మీద మనం చేయి పెట్టి రుదుతూ ఉన్నామంటే కోతిపుండు బ్రహ్మాండంలాగా పెద్దదైపోతుంది. దాన్ని వదిలేసామనుకోండి, దాని పాటికి అది హీల్ అయిపోతుంది. మీరు అట్లాగే ఉండాలి ఈ వారం స్టార్టింగ్లో మాత్రం. అనవసరంగా దాన్ని కదిలించుకొని పెద్దది చేయొద్దు. వారం మధ్యలో వచ్చేసరికి స్ట్రెంగ్త్ కార్డు. ఈ కార్డు చాలా పాజిటివ్ కార్డ్ అండి. కరేజ్, పేషెన్స్, మీరు ఎంత పేషెంటో ఈ చెప్పే కార్డ్ అనమాట. మీకు ఎంత పేషెన్స్ ఉందో ఈ కార్డు చెప్తుంది. ఎమోషనల్ కంట్రోల్, ఇన్నర్ పవర్ అంటేనే స్ట్రెంగ్త్. బయటకు మనం చూపించేది కాదండి. ఇన్నర్ పవర్ ఏదైతే ఉందో, మీరు ఎంత కంట్రోల్గా ఉండగలరో, ఎమోషనల్లీ మీరు ఎంత మెచ్యూర్డో అదే స్ట్రెంగ్త్. అది మీకు ఉంది. మీరు బయటకు కామ్గా హ్యాండిల్ చేసిన లోపల చాలా స్ట్రెంగ్త్ బిల్డ్ అవుతుంది. ఈ వీక్ యాంగర్ కంటే పేషెన్స్ ఎక్కువ హెల్ప్ చేస్తుందండి మీకు. మీరు కోపంగా ఉండే కన్నా
పేషెన్స్గా ఉన్నారంటే చూడండి, ఈమె ఏంజల్ అయిపోయింది. ఎందుకంటే ఆమె పేషెన్స్తో ఉంది. పేషెన్స్ విల్ మేక్ యూ పవర్ఫుల్. కాన్ఫ్లిక్ట్ని వదిలేసేయండి. ద ఫూల్, న్యూ బిగినింగ్ కార్డ్ అండి ఇది. ఫ్రెష్ స్టార్ట్, న్యూ ఆపర్చునిటీస్, ట్రావెల్ ప్లాన్స్ చేస్తారు. వీకెండ్కి ఎక్కడికన్నా బయటికి వెళ్ళాలా, మంచిగా ఎంజాయ్ చేసి రావాలా అని చెప్పి ఆలోచిస్తున్నారు. వారం మధ్యలోకి వచ్చేసరికి రిస్క్ టేకింగ్, కొంచెం ఫ్రీడమ్ వస్తుంది. ఈ వీక్ అన్ఎక్స్పెక్టెడ్ ఆపర్చునిటీ రావచ్చండి, లేదా కొత్త డైరెక్షన్ గురించి ఆలోచించడం మొదలవుతుంది. మీ మనసులో ఫియర్ వల్ల స్టెప్ వెనక్కి వేయొద్దండి. మీరు భయంతో వెనక్కి తగ్గాల్సిన అవసరమే లేదు. ఎందుకంటే మీకు ఆ కరేజ్ ఉంది. మీరు ధైర్యంగా ముందుకు అడుగులు వేయండి, తప్పకుండా విజయం మీదే. ద హెరఫెంట్, ఇది మెచ్యూరిటీ అండ్ గైడెన్స్ కార్డ్ అండి. డిసిప్లిన్, కమిట్మెంట్, మీకేమన్నా కొత్తవి నేర్చుకోవాలి అంటే నేర్చుకుంటారు. మీరు శ్రద్ధగా కూర్చొని చదువుకుంటారు. స్పిరిచువల్ అడ్వైజెస్ తీసుకుంటారు. ట్రెడిషనల్ వాల్యూస్ అన్నిటినీ ఫాలో అవుతారు మీరు. ఈ సమయంలో పెద్దవాళ్ళ అడ్వైజ్ చాలా హెల్ప్ అవుతుందండి మీకు. లవ్లో వచ్చేసరికి ఈ కార్డ్ ఏం చెప్తుందంటే, లవర్స్కి సీరియస్ థింకింగ్ లేదా కమిట్మెంట్ డిస్కషన్స్ రావచ్చు. మీ లవ్ లైఫ్లో మీ కనెక్షన్ గురించి సీరియస్గా డిస్కషన్స్ స్టార్ట్ చేస్తారు. ఎలా ముందుకు తీసుకెళ్ళాలి, ఎట్లాగా మన కనెక్షన్ని డెవలప్ చేసుకోవాలి. ఒకవేళ లవర్స్ మ్యారేజ్ చేసుకోవాలి అంటే మ్యారేజ్ డిస్కషన్స్ జరుగుతాయి. సో అది చెప్పే కార్డ్ అన్నమాట ఇది. వారాంతానికి వచ్చేసరికి 9 ఆఫ్ స్వర్డ్స్, ఇది వారం చివర కొంచెం మెంటల్ స్ట్రెస్ కనిపిస్తుందండి. ఓవర్ థింకింగ్, యాంగ్జైటీ, స్లీప్లెస్నెస్, వర్రీ. కానీ ఈ కార్డ్స్ చెప్తుంది ఏంటంటే, మీరు ఫియర్ చేస్తున్నంత నెగిటివ్ సిచ్యువేషన్ కాదు, అనవసరంగా మీరే బాధపడుతున్నారు. ఇట్లాగా మీరు యాంగ్జైటీ ఫీల్ అవుతున్నారు, కానీ మీరు ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదు. మీ మైండ్ ఎక్కువ స్ట్రెస్ క్రియేట్ చేస్తుంది. ఎట్లా చేయాలి, ఎందుకంటే మీకు క్లారిటీ లేదు సిచ్యువేషన్ మీద, మీకు ప్రాపర్గా తెలియదు, అందుకని మీరు స్ట్రెస్ ఫీల్ అవుతున్నారు తప్ప. మీరు రెస్ట్ తీసుకోండి, నెగిటివ్ థాట్స్ని కంట్రోల్ చేయండి. స్పిరిచువాలిటీ, మెడిటేషన్ హెల్ప్ అవుతుంది మీకు. మీరు ఆలోచిస్తున్నంత నెగిటివ్ సిచ్యువేషన్ కాదు అది, మీరే ఓవర్ థింకింగ్ చేస్తున్నారు. లవ్ లైఫ్లో ఎలా ఉంటుందంటే, ఎమోషనల్ డిస్టెన్స్ లేదా కన్ఫ్యూషన్ ఉండొచ్చండి, కానీ రిలేషన్షిప్ గురించి సీరియస్ రియలైజేషన్ కూడా వస్తుంది. ద ఫూల్ వల్ల న్యూ బిగినింగ్ అవకాశం ఉంది మీకు. కానీ 9 ఆఫ్ స్వర్డ్స్ వల్ల ఓవర్ థింకింగ్ అవాయిడ్ చేయాలి. ఓవర్ థింకింగ్ తగ్గించుకున్నారు అంటే న్యూ బిగినింగ్ వైపు వెళ్ళిపోగలుగుతారు మీరు. కెరీర్ అండ్ పర్సనల్ లైఫ్ ఎలా ఉంటుందంటే, కాంపిటీషన్ ఉంటుందండి, పేషెన్స్ అవసరం మీకు. న్యూ ఆపర్చునిటీస్ కనిపిస్తున్నాయి. స్ట్రెస్ మేనేజ్మెంట్ చాలా ఇంపార్టెంట్ మీకు. బ్రీతింగ్ ఎక్సర్సైజెస్ చేయండి. ఓవరాల్ మే 17 నుండి 23 వరకు మకర రాశి వారికి కాన్ఫ్లిక్ట్ అండ్ ఎమోషనల్ చేంజ్, ఇన్నర్ స్ట్రెంగ్త్, న్యూ బిగినింగ్స్ ఉన్నాయి. స్పిరిచువల్ గైడెన్స్ దొరుకుతుంది మీకు. మెంటల్ స్ట్రెస్ అండ్ ఓవర్ థింకింగ్తో నిండుందండి. మీరు ఓవర్ థింకింగ్ని కొంచెం కంట్రోల్ చేసుకోండి. అది కష్టమే, కానీ అవాయిడ్ చేయండి. ఒకవేళ మీరు ఓవర్ థింకింగ్ చేస్తున్నారు అని మీకు అనిపించిందంటే, వెంటనే దానికి సంబంధించి ఏదో ఒకటి రెమెడీ వెతకండి. మీరు మీ ఫ్రెండ్స్తో మాట్లాడడమా, ఫోన్ చేసి, లేదంటే వాళ్ళని బయటికి వెళ్ళి మీట్ అవ్వడమా, ఏదైనా వీకెండ్ ఎక్కడికైనా బయటికి ప్లాన్ చేసుకొని మంచిగా ట్రిప్ వేయండి బయటికి, వాటర్ ఫాల్స్ దగ్గరికి, లేదంటే ఏదైనా ఫారెస్ట్ ఏరియాస్లో అట్లాగా బయట క్యాంపింగ్ చేసుకోవడం, అలాంటివి ఏమైనా చేయండి. ఈ వారం పేషెన్స్ మరియు సెల్ఫ్ కంట్రోల్ మెయింటైన్ చేస్తే మీరు ఒక ఇంపార్టెంట్ ఎమోషనల్ ట్రాన్స్ఫర్మేషన్ని సక్సెస్ఫుల్గా క్రాస్ చేయగలుగుతారండి. మకర రాశి వారికి నా రీడింగ్ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. I will see you in next reading. Bye.